ప్రపంచంలో ఉన్న నా ప్రియ జేడిఎస్ వీక్షకులారా, క్రీస్తునామమున శుభములు. అందరికీ శుభం. ఈరోజు ఆలోచింపజేసే నిత్య రాజ్యంలోనికి నడిపించే వాక్య సందేశం, ఏర్పరచుకున్న వాక్య సందేశం ఏమిటంటే, రక్తం ఇచ్చింది యేసా యెహోవానా? ఈ రోజున తేల్చేసుకుందాం. అపోస్తుల కార్యములు 20 అధ్యాయం 28వ వచనాన్ని పరిశీలన చేస్తున్నాం. దేవుడు రక్తం ఇవ్వలేదురా అజ్ఞాని. దేవుని ప్రజలైన ప్రపంచ మానవాళికి రక్షణనివ్వడానికి దేవుని చేత నిర్ణయించబడ్డాడు యేసు. ఆ కార్యానికై దేవుని గొర్రెపిల్ల యేసు. తన మీద ఉన్న బాధ్యత గుర్తెరిగి యేసు దేవుని యొక్క చిత్త ప్రకారం, ప్రవచనాల ప్రకారం ప్రాణం పెట్టాడు. మరి నీవు ఆ మాటల ప్రకారం జీవించి దేవుని యొక్క కృపావరమైన నిత్యజీవాన్ని పొందుకుంటావా? లేక యేసే దేవుడని, త్రిత్వంలో ఒక్కడని, దేవునితో యేసు సమానుడని అజ్ఞానంలో జీవించి నరకానికి పాత్రుని అవుతావా దుర్బోధకుడా? తన రక్తమిచ్చి అనే ఒక వచనము కింద ఫుట్ నోట్లో అనేకమైన ప్రాచీన ప్రతులలో ప్రభువు అని రాసింది. సరి చేసుకోవాలి కదా, మరి సరి చేసుకోవాలి కదా. తెలిసి కూడా అంధకారంలో ఉంటావా అజ్ఞాని? దేవునికి రక్తం ఉంటుందా? ఆయన ఆత్మ కదా, మనిషికి రక్తం ఉంటుంది. యేసు క్రీస్తు నరుడు. దేవునితో క్రీస్తును సమానునిగా చేస్తావా అబద్ధ బోధకుడా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 దేవుని యొక్క ప్రియుడైన క్రీస్తు రక్తం వలన పాపమునకు క్షమాపణ కలుగుతున్నది అని రాస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 యేసు రక్తం ప్రతి పాపం నుంచి పవిత్రులుగా చేస్తుంది అని రాస్తుంది. దేవుని రక్తం కాదు, క్రీస్తు రక్తం. ఎంతకాలము ప్రజల్ని మోసం చేసి ధనము, కీర్తి, ప్రతిష్ట కోసం వెంపర్లాడుతుంటావు దుర్బోధకుడా, తోడేళ్ళలాగా. వీరి యొక్క మాటలు విని మీరు కూడా నిత్య నరకంలోనికి పోకుండా, యేసు దేవుని కుమారుడని, యేసు మనందరి కోసం ప్రాణం పెట్టాడని, దేవుని యొక్క చిత్త ప్రకారం భూమి మీద జీవించి ఆయన పరలోకంలో దేవుని యొక్క కుడిపార్శ్వంలో కూర్చున్నాడని, దేవుడు ఆయన రెండవసారి పంపిస్తాడని, క్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు మనకు నిత్య జీవం ఇస్తాడని ఎవడైతే నమ్ముతాడో వాడు సరి అయిన బోధలో ఉన్నట్టు. ఈ వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్.